హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుమా హోమ్ మేకర్. నేను మీ సుమా శ్రీధర్. ఈ రోజు వీడియోలో అదిరిపోయే కాంబినేషన్ తో మీ ముందుకైతే వచ్చేసానండి. బగారా రైస్ విత్ చికెన్ కర్రీ. ఈ చికెన్ కర్రీని మనం అచ్చం ఫంక్షన్లలో పెళ్లిళ్లలో పెట్టే చికెన్ కర్రీ టేస్టే ఉంటుందండి. బగారా రైస్తో తింటే అచ్చం పెళ్లి భోజనాలు చేసినంత ఫీలింగ్ అయితే ఉంటుంది. ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు, ఏదైనా ఫంక్షన్ అప్పుడు, సండే స్పెషల్గా ఇలా బగారా రైస్తో చికెన్ కర్రీని చేసి పెట్టండి. ప్లేట్ మొత్తం ఖాళీ చేసి మీకు ఫ్యాన్ అవ్వక మానరు. ఇంత సింపుల్గా హాఫ్ అన్ అవర్లోనే ఈ బగారా రైస్ని, చికెన్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి. రైస్ని నానబెట్టుకోవటం కోసం బౌల్ అండి. నేను ఇక్కడ చూపిస్తున్న ఈ కప్పుతో 2 కప్పుల నార్మల్ రైస్ని అయితే తీసుకుంటున్నానండి. నేను ఇక్కడ ఈ బగారా రైస్ని నార్మల్ రైస్తో తయారు చేస్తున్నాను. ఇంట్లో ఉన్న రైస్ తోనే సింపుల్ గా తయారు చేసుకోవచ్చండి. 2 కప్పుల నార్మల్ రైస్ ని తీసుకొని వాటర్ పోసి 2-3 టైమ్స్ వాష్ చేసుకొని మళ్ళీ ఫ్రెష్ గా వాటర్ ని యాడ్ చేసుకొని మూత పెట్టి హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ పాటు నానబెట్టుకోవచ్చు. మూత పెట్టి హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ నానబెట్టుకున్న తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్ లోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ బాగా కాగిన తర్వాత బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు, యాలకులు, షాజీరా, స్టార్ అనాస, జాపత్రి వేసుకొని 1 నిమిషం పాటు ఆయిల్ లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పొడవుగా కట్ చేసుకున్న 2 మీడియం సైజ్ ఆనియన్స్ ని, పచ్చిమిర్చిల్ని పొడవుగా ఈ విధంగా కట్ చేసుకొని వేసుకొని వీటిని ఆయిల్ లో బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు ఆయిల్ లో బాగా ఫ్రై చేసుకొని ఇందులోకి 2 మీడియం సైజ్ టమాటాలని పొడవుగా కట్ చేసుకొని వేసుకొని టమాటాలను కూడా ఆయిల్ లో బాగా కుక్ చేసుకోవాలి. టమాటాలు మగ్గి ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు ఇందులోకి నేనైతే ఫ్రెష్ క్రీమ్ని యూజ్ చేస్తానండి. మీరైతే కావాలి అనుకుంటే నెయ్యిని యాడ్ చేసుకోవచ్చు. 1 టేబుల్ ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేసుకోండి. ఫ్రెష్ క్రీమ్ వేసుకోవటం వలన బగారా రైస్ అనేది మంచి ఫ్లేవర్గా మంచి టేస్ట్ ఉంటుంది. ఈ ఫ్రెష్ క్రీమ్ని కూడా యాడ్ చేసి గరిటెతో తిప్పుకుంటూ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్నాం అనుకోండి, మంచి టేస్ట్ ఉంటుంది, గ్రేవీ లాగా వస్తుంది. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా వేసుకొని ముందుగా నానబెట్టుకున్న రైస్ని స్ట్రైన్ చేసుకొని రైస్నే వేసుకోవాలండి. ఓన్లీ వాటర్ ఏమీ రాకూడదు. రైస్ మొత్తాన్ని వేసుకొని 2 టేబుల్ స్పూన్ల సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. మీకు ఉప్పుకు తగినట్టుగా యాడ్ చేసుకోవాలండి. ఉప్పు అనేది కొంచెం ఎక్కువ ఉప్పుగా ఉంటేనే రైస్కి పడుతుంది. ఇప్పుడు ఉప్పును కూడా యాడ్ చేసి గెరెడతో నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి మొత్తాన్ని. ఇలా కలిపి 1 నిమిషం పాటు రైస్ని ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నామో ఆ కప్పుతో 3 కప్పుల వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. 2 కప్పుల రైస్కి 3 కప్పుల వాటర్ వేసుకుంటే రైస్ అనేది పొడి పొడిలాడుతూ మెతుక్కి అంటుకోకుండా పర్ఫెక్ట్గా కుక్ అవుతుందండి. ఇప్పుడు మొత్తాన్ని ఒకసారి గెరటితో కలిగి తిప్పి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని ఉప్పు సరిపోకపోతే ఉప్పుని యాడ్ చేసి మూత పెట్టి 10 మినిట్స్ హై ఫ్లేమ్ లో 7 మినిట్స్ లో ఫ్లేమ్ లో చేసుకుంటే వేడి వేడిగా బగారా రైస్ అనేది రెడీ అయిపోతుంది. చూడండి ఎంత పొడి పొడిలాడుతూ ఉందో. ఇప్పుడు నేను చెప్పిన క్వాంటిటీలో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. నార్మల్ రైస్తోనే బగారా రైస్ ఇంత పొడి పొడిలాడుతూ మంచి టేస్ట్గా అయితే ఉంటుంది. ఇప్పుడు ఈ బగారా రైస్లోకి మనం చికెన్ కర్రీని అయితే తయారు చేసుకుందాము. అందుకోసం నేను ఇక్కడ 1.5 kg చికెన్ అయితే తీసుకున్నానండి. చికెన్ని తీసుకొచ్చుకున్న తర్వాత 2-3 టైమ్స్ వాటర్ పోసి నీట్గా క్లీన్ చేసుకొని తీసుకోవాలి. ఇలా తీసుకున్న చికెన్లోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసుకొని సాల్ట్ని బాగా ముక్కలకి పట్టించాలి. ఇలా ఉప్పు వేసి మ్యాగ్నేట్ చేసుకోవటం వల్ల చికెన్ అనేది మంచి జ్యూసీగా టెండర్గా ఉంటుందండి. ముక్క అనేది మంచి టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు 10 మినిట్స్ పాటు మ్యాగ్నేట్ చేసుకుందాము. ఇప్పుడు ఒక బౌల్లోకి గ్రేవీ కోసము జీడిపప్పు, నువ్వులు వేసుకొని వాటర్ పోసి 10 మినిట్స్ నానబెట్టుకోవాలి. ఇలా నానిన జీడిపప్పు, నువ్వుల్ని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని వాటర్తో సహా మూత పెట్టి దాన్ని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. నేను ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలా పేస్ట్ లాగా ఉండాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ని ఉంచి ప్యాన్లోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకొని ఆయిల్ బాగా కాగిన తర్వాత 2 బిర్యానీ ఆకు, చెక్క, లవంగా, యాలకులు వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న 3 మీడియం సైజ్ ఆనియన్స్ని వేసుకొని ఆనియన్స్ని ఆయిల్లో బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా వేసుకొని ఆనియన్స్ని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత 4 పచ్చిమిర్చిల్ని సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న 2 మీడియం సైజ్ టమాటా ముక్కలను కూడా వేసుకొని గెరెటతో మొత్తాన్ని ఒకసారి కలయి తిప్పి
మూత పెట్టి 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే ఈ విధంగా టమాటాలు బాగా మెత్తగా కుక్ అయిపోయి గ్రేవీ లాగా వస్తుంది. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ మొత్తాన్ని వేసుకొని 2 రెమ్మల కరివేపాకును వేసి 1/2 టేబుల్ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకొని మొత్తాన్ని ఒకసారి గరిటెతో ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మూత పెట్టి 15 మినిట్స్ హై ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకుంటే చికెన్లో ఉన్న వాటర్ అంతా ఊరి చికెన్ 50 to 70% కుక్ అయిపోతుంది. 15 మినిట్స్ తర్వాత మూత తీసి చూడండి, చికెన్లో ఉన్న వాటర్తోనే చికెన్ కూడా కుక్ అయిపోయి నీళ్లు కూడా ఎగిరిపోయి ఉంటాయి. ఇప్పుడు ఇలా గ్రేవీ లాగా వస్తుంది కదా. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న జీడిపప్పు నువ్వుల పేస్ట్ని వేసుకొని ఇందులోనే కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకొని గరిటెతో మొత్తాన్ని నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా కలయపెట్టుకోవాలి. ఇలా 5 మినిట్స్కి ఒకసారి కలయపెట్టుకుంటూ ఉంటే ఈ జీడిపప్పు నువ్వుల పేస్ట్ అనేది పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తేలుతూ ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి ఇలా ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు ఇలా కుక్ అవుతున్నప్పుడు ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల కారాన్ని అయితే యాడ్ చేసుకోనండి. మేము కారం ఎక్కువ తింటాం కాబట్టి ఎక్కువ యాడ్ చేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని గరిటెతో కలయి తిప్పుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇలా 10 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లోనే ఉంచి స్టవ్ని కుక్ చేసుకోవాలండి. ఇలా మధ్య మధ్యలో 5 మినిట్స్కి ఒకసారి గరిటెతో కలుపుకుంటూ ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలి. నాకు కొంచెం ఉప్పు తక్కువైందండి, అందుకని 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకొని ఇలా ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు ఇందులోకి గ్రేవీకి తగినట్టుగా వాటర్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1 లీటర్ దాకా వాటర్ని యాడ్ చేశానండి. చికెన్ క్వాంటిటీ ఎక్కువ కాబట్టి ఎక్కువ వాటర్ని యాడ్ చేసుకొని మళ్ళీ ఉప్పుని ఒకసారి చెక్ చేసుకొని మూత పెట్టి 10 మినిట్స్ హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇలా 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూడండి, చికెన్ మనకి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయి ఉంటుంది. మనకి కావాల్సిన గ్రేవీ కన్సిస్టెన్సీలో కూడా వచ్చేసి ఉంటుంది. ఇప్పుడు మొత్తాన్ని ఒకసారి గరిటెతో కలయి తిప్పుకొని సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే వేడి వేడిగా పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి పెట్టేటువంటి చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఈ వేడి వేడి చికెన్ కర్రీని మనం అన్నము, చపాతీ, రోటీ, పుల్కా, బగారా రైస్ ఇలా ఎందులోకి తిన్నా సూపర్గా ఉంటుంది. నేనైతే ఇక్కడ బగారా రైస్లోకి అయితే సర్వ్ చేసుకుంటున్నానండి. బగారా రైస్లోకి వేసుకొని పెరుగు రైతాతో క్యారెట్, ఆనియన్తో తింటే సూపర్ టేస్ట్గా ఉంటుంది. మా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ సుమా హోమ్.